పరమశివుడు చంద్రుణ్ణి తన శిరస్సుపై ఎందుకు ధరించాడు? చంద్రుడు చంద్రదేవుడుగా ప్రసిద్ధుడు. సమస్త లోకాలకి వెలుగునిచ్చే చంద్రుడికి తన 27 మంది కూతుర్లను ఇచ్చి వివాహం చేస్తాడు సృష్టికర్త అయిన బ్రహ్మకుమారుడు దక్షుడు. ఆ 27 మంది 27 నక్షత్రాలను సూచిస్తారు. ఇతర భార్యలతో పోలిస్తే రోహిణిపై చంద్రునికి ఎక్కువ ప్రేమ ఉండేది. దానితో మిగిలిన భార్యలపై శ్రద్ధ చూపించేవాడు కాదు. అది గమనించిన దక్షుడు కోపంతో నీవు రోజురోజుకి క్షీణించి కనుమరుగైపోతావు అని చంద్రునికి శాపం ఇస్తాడు. దక్షుని శాపం వల్ల చంద్రుడు క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. చంద్రుడు తన ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. శాపం వల్ల బాధపడుతున్న చంద్రుడు బ్రహ్మ సలహా మేరకు పరమశివుణ్ణి ఆశ్రయించాడు. చంద్రుడి తపస్సును మెచ్చిన శివుడు చంద్రుడిని ఆశీర్వదిస్తూ శాపాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం, కానీ సృష్టికి చంద్రుడి వెలుగు అవసరం కాబట్టి కేవలం కృష్ణపక్షంలో కాంతి క్షీణించి శుక్లపక్షంలో మరలా కాంతిని తిరిగి పుంజుకుంటావు, కానీ నువ్వు శాశ్వతంగా క్షీణించవు అని చంద్రునికి చెప్పి గొప్ప స్థానం కలిగించడానికి చంద్రుణ్ణి తన తలపై ధరించాడు. శివుడు కాలాన్ని సైతం అదుపు చేసేవాడు కాబట్టి ఆ చంద్రకాంతి పెరిగి తరగడం ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది. శివుని ఆశీర్వాదం వల్ల చంద్రుడు శివుని తలపై చంద్రకళగా ప్రసిద్ధి చెందాడు.